అంచెదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నన్ను ఉల్లాసముతో నింపెదవు. నీ గర్భములో నుండి అతని సింహాసనము మీద ఒకరి కూర్చుండబెట్టుదును. పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చుచున్నవి. ఇల్లు కట్టువారైన మీరు నిషేధించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తల రాయి ఆయను. మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామములనే మనము రక్షణ పొందవలెను. నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. దేవుని వలనైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందురుగాక. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియలను ఓపికగా చెయ్యము. మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్య జీవమిచ్చును. ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేయును. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము. దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవము. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. తన కుమారునితో స్వారూప్యము గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను.
దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. పొందగోరు వారి వలనైనను ప్రయాసపడు వారి వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. నా నామము భూలోకమందంతటా ప్రచురమొకటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. విశ్వసించని ఎడల నీవు రక్షింపబడదువు. తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. సువార్త ప్రకటించు వాని పాదములు ఎంతో సుందరములైనవి. వినుట వలన విశ్వాసము కలుగును. నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను నిదానింపని వారికి ప్రత్యక్షమైతిని. వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగిను, వారి తొట్టుపాటు లోకములకు ఐశ్వర్యము. మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. ఆయన మూలముగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగినవి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును. అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును.